Hi everyone, welcome back to our YouTube channel Neeli Meghalalo. ఐరన్ బాక్స్ చెప్తుంది మా ఆవిడ. మరి ఏం చేయాలి? అసలు ఎంత ఎక్సైటెడ్ గా ఉన్నాము అని అంటే మీకు చెప్పలేం మాటల్లో. దిస్ ఈస్ ద ఫస్ట్ టైం అండి మీరు ఈ మా 8 years ఆఫ్ క్రేజీ కపుల్స్ 8 years కంప్లీట్ అయిపోయింది. 8 years అంటే 2017 18 19 20 24 25 8 years కంప్లీట్ చేసుకుంటాం. 8 years కంప్లీట్ అవుతున్న సందర్భంగా ఏం చేస్తామమ్ము? ఫస్ట్ టైం మొత్తం అందరం కలిసి ట్రిప్ కి వెళ్తున్నాం. ఫుల్ ఇంకా క్రేజీగా ఉండబోతాయి ఎపిసోడ్స్. ఈ 3 episodes 2 episodes 2 episodes ఏమో 2 episodes అందరి ఛానల్స్ లో 2 episodes వస్తాయి. నీలి మేఘాల్లో ఛానల్ లో 2 episodes వస్తాయి, సిదిష్ణ లో 2 episodes వస్తాయి, మహేషివన్ లో 2 episodes వస్తాయి. ఇంకా మీరు ఫుల్ పండుగ చేసుకోండి. ఇంకోటి ఏంటనుకుంటున్నావు, ఇక్కడ చూడండి అక్కడ చూడొచ్చు, అక్కడ చూడండి అక్కడ చూడొచ్చు, అన్ని చోట్ల సేమ్ కంటెంట్ కాదు. ఎగ్జాక్ట్లీ మేము అలా ప్లాన్ చేసాం అన్నమాట. సో ఇప్పుడు ప్యాకింగ్ జరుగుతుందండి. మా ఆయన ఇస్త్రీ కుర్తాని ఇలాగా చేసేసాడు. కంప్లైంట్ అందుకే మా ఆవిడ ఐరన్ చేస్తుంది ఇప్పుడు. మరి ఏం చేయాలి? నాకు అసలు ఐరనింగ్ అంటేనే ఏడుపు వచ్చేస్తుంది. నాకు కొత్త కుర్తా ఇది. కొత్త కుర్తానే ఐరన్ పోగొట్టేసాం. సో ఇదండి మా ప్యాకింగ్ స్టోరీస్. సో ఇలాగా ఎయిర్పోర్ట్ లో కలుద్దాం అమ్మ. ఇంకా ప్రియతమా ప్రియతమా ఈ హాయి తొలి ప్రేమ ఫలితమా. వెళ్దామా? ఏంటమ్మా ఎయిర్పోర్ట్ కి ఇలా రెడీ అయ్యో? దారిలో తెలుస్తాయి అన్ని. దారిలో తెలుస్తాయా? చలో బ్యాగ్ తీసుకోవాలి. అరే బ్యాగ్ ఇవ్వరా. బాయ్ రా. యా సర్ప్రైజ్. హలో ఇప్పుడు మహేతే కనబడాలి. అయ్యో మేఘనా అత్తయ్య వస్తుంది. నువ్వు టికెట్ కొనలేదు కదా, నాకు నేనే కొనుక్కున్నా. లో కొన్ని రూల్స్ ఉన్నాయి విష్ణు గారు. మీరు ఎక్కువసేపు ఫోన్లో ఉన్నారంటే మీ పని మామూలుగా ఉండదు. అర్థమైందా? దయచేసి మీరు కొంచెం ఫోన్లు తగ్గించండి. మీరు మీ బావ, అర్థమైందా? నువ్వు మంచోడి నాన్న, నువ్వు బంగారం. ఎంత చక్కగా చీరలు కట్టుకొని వచ్చామే. మోడర్న్ గా ఉంటాం మేము. ఆ టైం కట్టుకుంటాం. మీరు హీరోస్ కదరా. మీకు ఒక తెలుసా ఈ రోజు ఏంటి? పంచ కట్టబోతుంది. ఈ రోజు నిజంగా నేర్పించు. ప్రతిసారి పాపం ఇబ్బంది పడతాడు లేకపోతే. ఇదిగోండి ఇవన్నీ విష్ణు వాళ్ళ సామాన్లు. ఇది నా సూట్ కేస్, ఇది మా ఆయన సూట్ కేస్. చోటా ఫ్యామిలీ చోటా లగేజ్ మాది. హాయ్ గైస్. హలో నాన్న, హౌ ఆర్ యు? అవునా? అవును అంట హరిణి అక్కడ. హే కమ్ ఆన్. ఛాన్స్ ఇవ్వట్లేదు అసలు. నీకోసమే నేను తీస్తున్నానే, పిల్లలు కూడా వస్తుంది అనేసి. మీరు రావాలి తొందరగా. మమ్మల్ని ఇట్లా వదిలేసి ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటే ఎట్లా? విష్ణు ఆ మూలలో కూర్చుంది, నేను ఈ మూలలో కూర్చున్నా. నేను మా ఆయనతో మాట్లాడు మధ్యలో నన్ను నిద్ర పెట్టేసేసి ఒక గంట అయిందే. మాకు వాళ్ళు దూరంగా ఉంటే కనిపించకపోతే మేము జూమ్ లెన్స్ అంటే నేనే జూమ్. ఇంత దూరం ఉన్నారు వీళ్ళు, మాకు ఇంత దూరంలో ఉన్నారు వాళ్ళు.
అసలు వీళ్ళు మాతో ఎయిర్పోర్ట్ మీరు అవసరం లేదండి. అరే ఎక్కడున్నారు అసలుకి? మీకోసం ఎక్స్ప్లోర్ చేస్తున్నాం. ఏం ఎక్స్ప్లోర్ చేశారు? వీళ్ళకి ఎక్కడ బాగుంటుంది? ఏంటి? బేగంపేట ఎయిర్పోర్ట్ లో వెళ్ళాం, ఫ్లైట్ ఇక్కడ ల్యాండ్ అవుతుంటే చూస్తున్నాం. శాంతి తీస్తుంది వీడియో. వాళ్ళు ముగ్గురు నడిచొచ్చే రీల్ అంట. కళ్ళద్దాలు, ఇలా సోకు. ఈరోజు అవుతుందా? ఫ్లైట్ బస్సు కూడా వచ్చేస్తుంది ఇంకా. ఎంతసేపు చేస్తున్నారే లోపలికి రావడానికి? ఎంతసేపు? ఫ్లైట్ నీ అంతుంది సీరియస్లీ. పైన సన్ రూఫ్ పెట్టించకపోయావా? రండి రండి. హలో. సారీ ఆడా రౌండ్ తీసుకుంటావా? కొంచెం இது வந்து புதுச்சேரிக்கு வந்தோம். சோ இங்க வந்து இதெல்லாம் தமிழ்நாடு. ఇది పుదుచ్చేరి. இது புதுச்சேரி. புதுச்சேரி వేరు యానం వేరు. இதுக்கு முன்னாடி அது பாண்டிச்சேரி கூட சொல்லுவாங்க. ஆனா இப்போ மாத்திட்டு புதுச்சேரியா வெச்சாங்க. ஆமா ஆமா ஆமா. இதெல்லாம் ட்ரெடிஷனல் நேம்ஸ் உங்களுக்கு தெரியாது. இது வருமா? I am Kingfisher Air Hostess. మీరు అలాగే కూర్చున్నారు వెళ్ళి ఆవిడ పక్కనే. సీట్ అప్గ్రేషన్ వచ్చింది మాకు. అవును. రాగి లడ్డు తీసుకొచ్చాను. ఫస్ట్ మా తమ్ముడికి ఇవ్వు. హ్యాపీ బర్త్డే చెప్పు ఎలా ఉంది? బర్త్డే ఎవరిది అనుకుంటున్నారు? రాగి లడ్డు బర్త్డేనా? అయ్యో అది కూడా చేసినట్టు మా ఆయన ఇమిటేట్ చేస్తుంది అది. చాలా బాగుంది. ఇది సిద్ధిశ్వర్ ఛానల్ వాళ్ళు నడిపేసిన లడ్డు అండి. అది చేయదగిన బాగుందని నిజం చెప్పవే. జెన్యూన్ ఫీడ్బ్యాక్.
అవునా? థ్యాంక్ యూ. ఎలా ఉంది? రెండో లడ్డు తింటున్నా శివ. అందుకే లోపల తీసుకొని వెళ్తున్నా. ఇది ఎన్ఎం ఫుడ్స్ స్వీట్స్, అర్థమైందా? నీకోసమా? డన్. నీకోసం స్పెషల్ గా చుట్టి పంపిస్తా. ఇదిగో నా కొడుకు తింటున్నాడమ్మా. థ్యాంక్ యూ గైస్. థ్యాంక్ యూ విజయ. రౌండ్ థ్యాంక్ యూ. ఎలా ఉంది చెప్పు. డ్రెస్ చేంజ్ చేస్తున్నాడు. కళ్ళు మూసుకోండి అందరూ. కళ్ళు మూసుకోండి. నేనా? లేదా నువ్వు కళ్ళు మూసుకున్నావా? నేను క్లోజ్ చేసుకున్నాను. క్లోజ్ చేసుకున్నా. ప్లీజ్ ఎవ్రీవన్ చెప్పు. Please everyone close your eyes. ఏది డ్రెస్ చేంజ్? అయాన్స్ ఒరే నేను వీడియో తీసుకున్నాను రా. వీడియో తీసు. అయాన్స్ చూడక్కడ ఇంద్ర మావయ్య వీడియో తీస్తున్నాడు. అయాన్స్ ఇక్కడ చూడు. ఇంద్ర మావయ్య is cheating, is taking video. Please don't take video. I want to change my dress, please. ఓకే నాన్న. చేసినావు కదా. అవునా? ఏంటి నాన్న నీ రియాక్షన్? వినలేదా? ఏం వినలేదు. మరి ఏం చేయాలి? ఇక్కడ బెడ్రూమ్ లేదు కదా. సరే అయిపోయింది. ఎంత బాగా దర్శనం చేయించారు విష్ణు ఇంకా సిద్ధు. పెద్దనానా ఏంటి? అబ్బా బాబా ఎంత ముద్దుగున్నావు నాన్న. వాళ్ళు చూడు ఎంత ముచ్చిపోతున్నారు. సో ఫైనల్లీ గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేస్తున్నాం. ఇదిగో చిన్నోడు కూడా గిరి ప్రదక్షిణ. వాడు కూడా గిరి ప్రదక్షిణ. టైం 12:22 అవుతుందండి, మిడ్ నైట్. మార్నింగ్ ఏ టైం అవుతుందో చూడాలి. సో గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేసాము. మీరు
చూస్తుంది దక్షిణమూర్తి. ఆగారు ఇల్లు. ఈయనేమో ఫిల్టర్ కాఫీ తాగుతున్నాడు. అయిపోయి ఏం కనిపించట్లేదు ఇట్లా. ఈయన బ్లాక్ కాఫీ తాగుతున్నాడు. ఈ బిడ్డ తల్లి మంచిగా పురుసత్లో కూర్చుందండి. వాళ్ళ కొడుకు పడుకుని పోయాడు ఇప్పుడు. అదిగోండి అక్కడ ఇంకోటి చూడండి, అది సోడా కోసం ఇంకో తల్లి కాపలా పెట్టింది. గిరి ప్రదక్షిణ చేస్తున్నారు. అంటే ఇలా నెమ్మదిగా నడుచుకుంటూ వెళ్తే మీ గిరి ప్రదక్షిణ అయిపోతుంది స్మైల్ లాగా అని చెప్పి టెన్షన్ పడకండి. యా ఓకే బాయ్ స్మైల్. బాయ్. సో నిజంగా ఎంతో అదృష్టం చేసుకుంటే మనం యాక్చువల్లీ అరుణాచలం వచ్చి ఇలా గిరి ప్రదక్షిణ చేస్తామంట. ఇప్పటికీ 4.21 కిలోమీటర్స్ నడిచాము. ఇంకా 10 కిలోమీటర్స్ ఉంది. ఇంకా 10 కిలోమీటర్స్ గిరి ప్రదక్షిణ చేయాలి. ఒక్కొక్కరు నేను కొంచెం స్లో అయ్యాను, కొంచెం అందరు నెమ్మదిగా నడుస్తున్నారు. మా ఆవిడ చూడండి వెళ్ళిపోతుంది. బట్ నేను ఇక్కడ అప్పుడప్పుడు క్యాప్చర్ చేస్తాను అనమాట. ఇక్కడ శివలింగాలు అవి ఉంది కదా, ఆ త్రిశూలం అది. ఏంటి 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 కథ? బాయ్. హౌ యూ ఫీలింగ్ అమ్మో? అమ్మా హౌ యూ ఫీలింగ్ అంటున్నా. యాజ్ ఆఫ్ నౌ ఐఎమ్ ఓకే. రేపు పొద్దున్న పరిస్థితులు ఎలా ఉంటుందో తెలీదు. ఇప్పటికైతే ఓకే అంతే చెప్పగలను. శివుడు చూసుకుంటాడని ఒక నమ్మకం అంతే. ఆయన నడిపిస్తారు అంతే. ఇంకా నా కళ్ళల్లో ఆయనే కనిపిస్తున్నారండి. ఆయనకి అభిషేకం చేస్తుంటే బాబా బాబా బా అసలు ఎక్స్ప్లెయిన్ చేయలేము తెలుసా ఆ ఫీలింగ్ ని. చాలా. నేను ఈ మధ్యకాలంలో అంటే నేను అంత దగ్గరగా అభిషేకం శివుడిని, అన్ని రకాల అభిషేకము, అన్ని రకాల హారతులు ఈ మధ్యకాలంలో చూడలేదండి. ఫస్ట్ టైం. అసలు ఎంత హ్యాపీగా ఉందంటే నాకు చాలా బ్యూటిఫుల్గా ఉంది. దయచేసి మన అసలు నేనేం చెప్తాను అనుకుంటాం కానీ ఆయన పిలిపించుకోవాలని. అదే మనకి ఎన్ని సంవత్సరాలు పట్టింది? మనం అనుకోలేదు కదా వెళ్ళాలి అని కూడా. అనుకోని కూడా లేదు. ఆయన పిలిపించుకున్నాడు అంతే. ఆయన అనుకుంటే పిలిపించుకుంటాడు అంతే. ప్రయత్నం చేయండి ఖచ్చితంగా. సంకల్పం గట్టిదైతే మీరు కూడా వచ్చేస్తారు. మర్చిపోకుండా విజిట్ చేయాల్సిన ప్లేస్ ఇది అరుణాచలంలో. అండ్ గిరి ప్రదక్షిణ కూడా కుదిరితే చేయండి. చేయలేని వాళ్ళు ఆటోలో చేయొచ్చు అంట. భగవంతుడు కొంతమంది కాళ్ళు సాక్స్ వేసుకుని కూడా చేస్తుంటారంట. అలా కూడా చేసుకోవచ్చు. ఇదే పరీక్ష అంటే హాఫ్ వే వచ్చేసాం కదా. ఆల్మోస్ట్ హాఫ్ వే వచ్చేసాం. కంప్లీట్ చేసాం. వర్షం వస్తుంది. టైం ఎంత అవుతుంది? 3:10. వర్షం తగ్గింది. మళ్ళీ వచ్చాము. పరీక్షల మీద పరీక్షలు. లాస్ట్ లింగం కదా, ఈశాన్య లింగమా? చూసేసి దగ్గరికి వెళ్ళిపోతే అయిపోయినట్టు నాన్న. క్రేజీ కపుల్స్ అనుకొని బయలుదేరాము. శుభ్రంగా శివుడు దర్శనం చాలా బాగా జరిగింది. అండ్ గిరి ప్రదక్షిణ కూడా బాగా జరిగింది. ఛాలెంజెస్ చాలా వచ్చాయి. వర్షము అన్ని రకరకాల బట్ స్టిల్ భగవంతుడు అన్నీ కంప్లీట్ చేస్తాడు అంతే. నమ్మకం గట్టిదైతే నేను ఎప్పుడు అంట, సంకల్పం గట్టిదైతే ఏదన్నా జరుగుద్ది అని. సంకల్పం భగవంతుడిని చూడాలనే ఉండాలి, తిరగలను అని కూడా ఉండాలి. లాస్ట్ లింగం అండి ఈశాన్య లింగము. ఇక్కడ మళ్ళీ మనం దీపం వెలిగించి థ్యాంక్ యూ చెప్పాలి దేవుడికి. అయిపోయిందమ్మో సక్సెస్ఫుల్గా గిరి ప్రదక్షిణ అయిపోయింది. కర్పూరమా అలా పెడితే ఏమేమి అన్నీ మంచి చేయాలి నాన్న. దండం పెట్టుకో రాజగోపురంకి. మార్నింగ్ 5:30 అయిందండి టైం. వర్షం వచ్చింది, అన్నీ వచ్చాయి.